హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో చిరుధాన్యాలతో ఒక సరికొత్త రెసిపీని చేసి చూపించబోతున్నా. చిరుధాన్యాలు అనగానే మనం ఎక్కువగా రైస్‌ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. లేదా ముద్దను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అదేనండి. ఇప్పుడు కొర్రలు, సామలు ఉన్నాయి కదా! వాటితో చేస్తే అన్నం చేస్తాం. లేదా ముద్ద చేస్తాం. అంతేకాని వాటితో కొత్త కొత్తగా ఏవి వంటకాలు చేయం కదా! కానీ నేను చేసే ఈ రెసిపీని తయారు చేసుకొని తిని చూడండి. రుచి చాలా బాగుంటుంది. అంతే కాకుండా మంచి హెల్తీ రెసిపీ కూడా. ఇందుకోసం నేనిక్కడైతే ముందుగానే కొర్రల్ని తీసుకున్నాను. ఈ కొర్రల్ని శుభ్రంగా కడగాలి. ఈ కొర్రలు కిలో ఉన్నాయండి. ఈ కిలో కొర్రల్ని శుభ్రంగా 3 లేదా 4 సార్లు ఇలా చేత్తో బాగా రబ్ చేస్తూ కడిగి, ఈ నీళ్ళను వంపేసేసుకొని, ఇప్పుడు ఒక చిల్లులు గిన్నెలోకి ఈ కొర్రల్ని వేసేసి పెట్టుకోవాలి. చూస్తున్నారుగా? ఇలా తడి లేకోకుండా మనం కొర్రల్లో నుంచి నీళ్లు మొత్తం పోయేలాగా ఒక చిల్లులు గిన్నెలోకి వేసేసి పెట్టుకొని, ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకొని ఫ్యాన్ గాలి కింద కానీ, లేదా ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే ఒక 3 లేదా 4 గంటలకి ఇవి తడి లేకోకుండా ఆరిపోతాయి. అదే ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నామనుకోండి, నైట్ అంతా మనం ఫ్యాన్ గాలి కింద పెట్టేసామంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇవంతా బాగా ఆరిపోతాయి. ఇలా ఆరిన వాటిని మనం పిండి మరలో అయినా మర పట్టించొచ్చు మెత్తని పౌడర్‌లాగా. ఇక్కడ నేనైతే మిక్సీ బౌల్‌లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎన్ని కావాలో ఈ రెసిపీకి అన్ని మాత్రమే నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవి గ్రైండ్ చేసుకున్నవన్నీ కూడా 200 గ్రామ్స్ ఉన్నాయండి. వీటిని మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్రని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని, వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవచ్చు. కానీ ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని, పెద్ద సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. మనకి మరీ ఎక్కువగా ఇవి వేగక్కర్లేదు. లైట్‌గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు చిటికెడు పసుపును, అలాగే 3 మీడియం సైజ్ టమోటాల్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి లైట్‌గా వేయించుకోవాలి. మనం తీసుకున్న ఇవన్నీ కూడా ఒక 50% ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా సగం ఫ్రై చేసుకున్న వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ కొర్రల పిండిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. కాస్త పెద్దగా ఉన్న బౌల్‌లోకి తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని, మనం ఇందాక వేయించుకున్నాం కదా! టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు తరుగును, కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని, ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి ఇదంతా పిండిలోకి కలిసిపోయాక, ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. ఒకవేళ పిండిని మీరు ఇంట్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు మీకి పిండి అనేది కాస్త పొడి పొడిగా ఉంది, మెత్తగా రాలేదు. అదేనండి పలుకులుగా ఉంది, మెత్తగా రాలేదనుకుంటే, అందులోకి నీళ్ళను వేసి మెత్తని పేస్ట్‌లాగా గ్రైండ్ చేసైనా ఇలా మీరు తయారు చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ పిండి అనేది బాగా మెత్తని పౌడర్‌లాగా వచ్చింది కాబట్టి, నేను నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోలేదు. ఒకవేళ మీకు మెత్తని పౌడర్‌లాగా రాకుంటే, నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని, వీడియోలో చూపించిన విధంగా కలిపి, ఒక 30 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పిండి మనకి సెట్ అయిపోతుంది. చూస్తున్నారుగా 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి పిండి కాస్త మెత్తగా నానిపోయింది కదా! బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మనం మరి దోస పిండిలాగా పల్చగా కాకుండా కాస్త మనం పొంగనాల పిండికి కానీ, ఇడ్లీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని, ఒక చుక్క నూనెను వేసేసుకొని పెనంకంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెల పిండిని వేసేసుకొని కాస్త పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ పిండిని మందంగా కలుపుకున్నాం కాబట్టి ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసాం కాబట్టి పిండి అనేది మరీ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు కదా! ఇలా ఊతప్పంలాగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరో సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. మరొక సైడ్ కూడా మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకోవచ్చు. లేదంటే ఆయిల్‌ని స్కిప్ చేసేసుకొనైనా సరే ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్. చూసారుగా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! ఇందులోకి కావాలంటే మీరు క్యారెట్ తురుమును వేసుకోవచ్చు, క్యాబేజీ తురుమును వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు. లేదా ఆ ప్లేస్‌లో ఆకుకూరలనైనా సరే తురిమి వేసుకోవచ్చు. మార్నింగ్ టైమ్‌లో ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్, బీపీ ఉన్నవాళ్ళు బియ్యంని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎప్పుడు కొర్రలతో ఒకే రకం కాకోకుండా ఇలా వెరైటీగా అప్పుడప్పుడు చేసుకొని తిన్నామనుకోండి, రోజుకొక డిఫరెంట్ ఫ్లేవర్‌తో కొన్ని రోజులు వెజిటబుల్స్, కొన్ని రోజులు ఆకుకూరల్ని ఇలా వేసుకుంటూ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్త కొత్త రుచులు తిన్నామన్న ఫీలింగ్ కూడా మనకి ఉంటుంది. మరెందుకు ఆలస్యం? నేను చేసిన విధానం మీకు నచ్చితే ఇలాగే మీరు కూడా ట్రై చేసి, టేస్ట్ చేసి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి
మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ మా ఛానెల్‌లో మీరు చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.